నరేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి, మీతో మాట్లాడడానికి మహేష్. మహేష్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్స్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు ఏంటి అని అన్ని గతాన్ని తవ్వుకొని మొత్తం రోజంతా ఒకరి మీద ఒకరు తీవ్రమైన విమర్శల దాడి చేయడం పైన ఎక్కువ టైం స్పెండ్ చేశారేమో అనిపిస్తుంది. బట్ ఐ థింక్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్ గా ఎక్సలెంట్ గా ఆయన చాలా ఇమ్మీడియట్ డిసిషన్స్ లో తీసుకుంటూ ఉన్నారు. బాగుంది. సో మీరు ఈ 5 years లో ముఖ్యంగా హైదరాబాద్ వరకు లేదు జిల్లా స్థాయిలో తీసుకురావాలనుకున్నటువంటి ఈ గొప్ప మార్పులు ఏమైనా ఉన్నాయా? ఈ 6 గ్యారంటీలు కాకుండా, ఫ్రీబీస్ కాకుండా ఏమైనా మీరు ఒక ప్రణాళిక పెట్టుకున్నారా? జిల్లా స్థాయిలో ఏం చేయాలి, మండల స్థాయిలో ఎలాంటి రూరల్ డెవలప్మెంట్ తీసుకురావాలి, లేదు హైదరాబాద్ వరకు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అని మీకు ఏమైనా ఒక ప్రణాళిక కానీ? అంటే ఇది టూ ఎర్లీ టు ఆస్క్ సచ్ ఏ వెరీ బిగ్ క్వశ్చన్ అబౌట్ వాట్ యూఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ 5 years. బట్ ఏమైనా మీకు ఒక ఆలోచన ఉంటే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. యాక్చువల్లీ చాలా స్పష్టమైనటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే మీరు చూసినట్టయితే గత 9.5-10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గచ్చిబౌలి చుట్టుముట్ట అభివృద్ధి. గ్రామాల్లో మౌలికమైన సదుపాయాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ముఖ్యంగా నా నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం. జుక్కల్ నియోజకవర్గంలో యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఈ రోజుకి దాదాపుగా 50% గ్రామాలకు అసలు రోడ్లు అంటూ లేవు. 50% ఆఫ్ ద విలేజెస్ డోంట్ హ్యావ్ రోడ్స్ అండ్ మోర్ దెన్ 70% ఆఫ్ విలేజెస్కి బస్సెస్ పోవు. దే డోంట్ హ్యావ్ ఆర్టీసీ బస్సెస్ అండ్ వాటర్ లేదు. ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు మా నియోజకవర్గంలో. నాట్ ఈవెన్ సింగిల్ డబుల్ బెడ్రూమ్. ఆ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. అక్కడ దేర్ ఆర్ ఓన్లీ 4 జూనియర్ కాలేజెస్, 2 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఒక డిగ్రీ కాలేజ్ రీసెంట్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దేర్ ఇస్ నో టీచింగ్ స్టాఫ్ లేదు. స్కూల్స్లో అసలు స్టాఫ్ అంటూ ఉండదు. దేర్ ఆర్ హై స్కూల్స్ విత్ ఓన్లీ 2 or 3 టీచర్స్. ఇంకొకటి సర్ప్రైజింగ్ ఇదేంటంటే మిషన్ కాకతీయ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెయిల్డ్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్. మా నియోజకవర్గంలో మిషన్ కాకతీయ వల్ల మాకు నష్టమే జరిగింది కానీ లాభం జరిగింది. నష్టం ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు తవ్వేసి రోడ్లంతా ఖరాబ్ చేసినారు. అది ఇంకా సరిగా పూడ్చలే. ఇప్పటికి కూడా చేసినారు సరే, దానివల్ల మాకు ఏమైనా లాభమైందా? నీళ్ళు రావట్లేదు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మౌలికమైనటువంటి సదుపాయాలు ఫెయిల్యూర్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మౌలికమైన సదుపాయాల మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించి ఈరోజు కూడా రోడ్డు, రవాణా, విద్య, వైద్యము, ఆరోగ్యము, రవాణా ఈ అంశాల మీద గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనము కేవలం గచ్చిబౌలి హైదరాబాద్ చూసుకున్నంత మాత్రాన అభివృద్ధి కాదు. గ్రామ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అదే విధంగా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఈరోజు మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో స్మాలెస్ట్ హ్యామ్లెట్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఈ రోజుకు కూడా. అదే విధంగా ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ లేదు మా నియోజకవర్గంలో. సర్ప్రైజింగ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ అ ఫ్యాక్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్. సో వీరు చూపించుకుంటుంది జస్ట్ సినిమా సెట్ వేసినట్టే. దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ.